రాష్ట్రాన్ని రణరంగంగా మార్చేయడంపై సిఇసి సీరియస్ అయింది. ఏ ప్రాంతాల్లో అయితే హింస చెలరేగిందో ఆ ప్రాంతాల్లోని అధికారులపై కొరడా దెబ్బ జలిపించింది. మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంది అన్న దానికి సంబంధించి బ్రేకింగ్స్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. రేపటికల్లా రిపోర్ట్ ఇవ్వాలని సిట్ ఏర్పాటు చేసి వివరాలు అందించాలని సిఇసి ఆదేశించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏపీ ఎన్నికల్లో చెలరేగిన అల్లర్లపై సిఇసి సీరియస్ అయింది. పల్నాడు కలెక్టర్ పై బదిలీ వేటు వేసింది. విచారణకు ఆదేశించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. శాఖపరమైన విచారణకు కూడా సిఇసి ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు, శాఖపరమైన విచారణకు ఆదేశించింది. 3 జిల్లాల్లో 12 మంది పోలీస్ అధికారులపై వేటు వేసింది సిఇసి. పోలీస్ అధికారులపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశం ఇచ్చింది. ఎన్నికల తరువాత హింసపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని ఈసీ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. రేపటికల్లా నివేదిక ఇవ్వాలని సిఇసి ఆదేశించింది. సిట్ ఏర్పాటు చేసి రిపోర్ట్ ని రేపటికల్లా ఇవ్వాలని ఆదేశించిన సిఇసి ఇవాళ మరొక డెడ్ లైన్ విధించింది. అంతేకాదు, ఫలితాల అనంతరం కూడా భద్రతను కట్టుదిట్టం చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ కూడా మనం చూస్తున్నాం. ఈసీఐ ఆదేశాల్లో సిఎస్ కి కీలక సూచనలు జారీ చేసింది. పల్నాడు కలెక్టర్, ఎస్పీ, అనంతపురం, తిరుపతి ఎస్పీలపై ఈ మధ్యాహ్నం 3 గంటల కల్లా శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు చేసింది. 60 రోజుల్లో విచారణ పూర్తి చేసి తమకు పంపించాలని తెలిపింది ఈసీ అనుమతి లేకుండా సస్పెన్షన్ ఎత్తివేయకూడదని కూడా స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేసింది. నమోదైన కేసుల్లో అవసరమైన అదనపు సెక్షన్స్ జతపరచాలని కోరింది. తీసుకున్న చర్యలపై రేపు ఉదయం 11 గంటల కల్లా నివేదిక పంపించాలని సిఇసి ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్ తరువాత 25 కంపెనీల పారామిలిటరీ బలగాల్ని అలాగే ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలని కూడా ఆదేశించింది. ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి ఈ బలగాలను వినియోగించాలని చెప్పింది సిఇసి.